వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్ములు సౌందర్య ఫ్రెండ్స్ మీతో మంచిగా ఉన్నాం. మాకైతే కొంచెం జ్వరాలు తగ్గినాయి, అందుకని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయనీకే, మిమ్మల్ని నవ్వుపీయనీకే మళ్ళీ ఒక వీడియోతో అయితే వచ్చేసినాం. మేము ముందుకు వచ్చేసినాం. కొంచెం గొంతు చేంజ్ అయింది, గొంతు బాగుంది. సాయంత్రం అయితే టైం వచ్చేసి 6 అవుతుంది. సో ఇక ఇప్పుడైతే ఫన్నీగా ఒక ఛాలెంజ్ వీడియో అయితే తీసుకొని వచ్చిన. ఎందుకు కొట్లాడుకుంటారు? సో ఇక పిల్లలు నవ్వుకోవడానికి అయితే తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్ ఒక వీడియో తోటి అయితే. సో ఇప్పుడు ఏం వీడియో అంటే కప్ బెలూన్ ఛాలెంజ్. ఛాలెంజ్ గెలిచిన వాళ్ళకైతే 50 రూపీస్ అయితే ఇవ్వబోతున్నా. 50 రూపీస్ సెల్ఫీ మాట్లాడడం అంటే మామూలుగా నల్లగా అయిందట ఫ్రెండ్స్, అందుకే సెల్ఫీ మాట్లాడతలేదు. ఫోన్ నాకు ఇచ్చి నువ్వు తీయమన్నది. ఇంకా నేను మాది తీస్తాను ట్రై చేసి మాది కొట్టి ఉండడం వల్ల అని కవర్ అయితే మెయిన్ కవర్ కావాలి, మెయిన్ కవర్ అయితే అని కవర్ కావాలి. సో అందుకే ఇక నేనే స్టార్ట్ చేసిన. ఇగో ఈ కప్స్ తోటి అయితే ఇక బెలూన్ తోటి ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఫుల్ కామెడీ ఉంటుంది. చూద్దాం ఇక ఎట్లా చేస్తారో వీళ్ళైతే. ఓకే అయితే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. అక్కడ ఒక టేబుల్ అయితే పెట్టుకున్నా, 50 రూపాయలు పక్క ఇస్తా కానీ ఇక జరుగు. ఇక్కడ ఒక టేబుల్, అక్కడ ఒక టేబుల్. నాకు 50 రూపాయలు వద్దు, నాకు సేమియా చేసి పెట్టు. సేమియానా? ఈ రోజే పైసలు పిచ్చిదే ఫ్రెండ్స్. నాకు సేమియా తినబుద్ధి అవుతుంది. ఉత్తిగా అడిగినానుకో చేసి పెట్టు. అందుకే ఇట్లాంటి వాటిలో ఏదైనా పెట్టి ఇప్పుడే చేయాలి. సేమియా మాత్రం ఈరోజు చేయాలి. నాది చేతికి వస్తుంది కదా, అందుకని మమ్మీ అని పడుకుందా. టైం లేట్ అవుతుంది, నడువురి చీకటి అవుతుంది. నడు టకటక. మమ్మీ మెల్లగా ఏందో చెప్పచ్చు ఈ గేమ్ అన్ని ఏం కాదు నాకు. నేనేం సిగ్గు ఆడ సిగ్గు గిగ్గు అయింది. చిన్నప్పుడు ఎంత సిగ్గు ఆడుతున్నాడే నేనైతే తీసిన. ఇట్లా గొంతు మారిపోయింది అనుకో, నాకు మంచిగా అనిపిస్తుంది. ఆ వాయిస్ బాగుంటది. ఏమో నాకేం తెలుసు, పేరు అన్నది వేరుస్తున్నావు. పేరు అలా ఎందుకు మీరకి చెప్పాలి. కప్పులు బాగున్నాయి. ఇలా లేదు థమ్స్అప్ గుర్తుకొస్తుంది. థమ్స్అప్ అయినా ఏదైనా అడిగినా కొడతామన్నారు. మ్యాంగో జ్యూస్ వద్దు, గస్ ఉంటే హెల్తీ జ్యూస్ ఇంకా నాకైతే మొత్తం పూర్తిగా దగ్గర ఇంజక్షన్ పడ్డాక కానీ అయితే మంచి కవర్ అయిపోయింది. కప్పులు చాలా పెద్దగా ఉన్నాయి. ఎన్ని కప్పులు వేరుస్తారు నిజంగా మస్తున్నాయి. అంత టైం ఇయ్య, నేను 2 మినిట్స్ ఇస్తా అంతే. ఎవరండి పెడితే వాళ్ళు అంతే 2 మినిట్స్. కప్స్ అన్ని వేస్ట్ ఎట్లా ఎప్పుడు నాకు ఫస్ట్ మా మమ్మీ అయితే ఇప్పుడు ఆడ చూపిస్తాడంటే ఎట్లా ఆడాలో. ఓకే అట్లా అట్లా ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళే విన్నరా. ఆడుకోరు ఇద్దరు ఆడుకోరు. నేనెందుకు ఇక అరే ఒకసారి ఆడి చూపించారు, అయిపోయింది కథం అంతే. ఇప్పుడు నేను ఆడాలా? అరే జరుగు, నేను ఆడతా. కింద పడ్డా కూడా బుగ్గతోటే లేపాలి. అవసరం లేదు, అక్కడైతే పెట్టాలి మొత్తానికి. లేదు ఆడ నిలబెట్టాలి. టైం అయితే 2 మినిట్స్ ఇస్తాను అంతే. ఓకేనా? ఫోన్ తీసుకొచ్చా టైం పెట్టడానికి. తీసుకొచ్చి తీసుకురాలి. సరే నేనే అందాజ ఒక టైం చెప్తా. దాంట్లో వీడియో షూట్ చేస్తా కదా, 2 మినిట్స్ కాగానే టైం అయిపోయిందని చెప్తా. సరే స్టార్ట్ చేద్దాం. చెప్పు.
సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక పిల్లలతో స్టార్ట్ చేస్తున్నా. ఎవరు గెలిస్తే వాళ్ళకైతే గెలిచిన వాళ్ళకైతే 50 రూపీస్. సేమియా అడిగింది, గెలిస్తే సేమియా తినిపిస్తా. మాని గెలిస్తే 50 రూపీస్ తినిపిస్తా అంటే ఒప్పుకుంటా, లేకపోతే సరే. ఎట్లా ఎవరైనా సెలవురి. 50 రూపీస్ అయితే ఇక్కడ పెడుతున్నా. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. 3 కప్ చేద్దాం, పట్టుకోవద్దు. కమాన్ ఫాస్ట్. నీ అబ్బాయి బానే విన్ అయ్యేటట్టు చూస్తుంటే మాత్రం గేమ్ లా. అరే పలిగిందే బెల్లును. వేరే బెల్లు చూసి పడుతుంది. కమాన్ ఫాస్ట్ అమ్ములు. అరే ఛీ అది సైడ్ పెట్టు. కమాన్ ఫాస్ట్ అమ్ములు. ఇక అమ్ములు ఆడినట్టే. ఇక ఊత బెల్లం క్లాస్ వేస్తుంది. మానైతే సూపర్ ఫాస్ట్ అయింది. మానే ప్రాక్టీస్ చేసినట్టే ఆడుతుంది. అయ్యో అమ్ములు అమ్ములు అమ్ములు. కమాన్ ఫాస్ట్ అమ్ములు. సరే ఎప్పుడైనా అలా చూసినా అమ్ములు అంత చీటింగే. ఓకే అమ్ములు ఇక టైం ఆఫ్. ఎందుకు తీయ తీయ మళ్ళా నాకు తీసుకుంటుంది. నా ఒకటి తీసుకుంది, నేను తీసుకుంది. 2021 ఆమె మెల్ల దొంగ చేతిలో పట్టుకొని వచ్చింది. ఎన్ని ఎందుకు ఏంది ఏ ఆగుర్రి తక్కువైంది కదా. ఏ ఆగుర్రి చీకటి అవుతుంది, తొందరగా ఎండి తింటున్నాడు. నాకు 21 అబ్బో ఏటీఎం చీటింగ్ 21 లెక్క పెట్టుకో. లేదు వీడియోలో తెలుస్తుంది. 21 నాకు చెమేసి పెట్టాలా మమ్మీ ఆ వీడియో కూడా చేస్తాను. గెలుపు గెలుపు ఒప్పుకోదు. ఓటమి నేను ఒప్పుకో. నేను నిజాయితీగానే అన్నా వాళ్ళు చూసిర్రు. మళ్ళీ ఇప్పుడు వేసి పెట్టు. ఇప్పుడు వేసి పెట్టాలి మళ్ళీ చేసి పెడతా. సరే ఫ్రెండ్స్, 50 రూపీస్ అయితే మాని సంపాదించుకుంది. ఇది బుగ్గల కళ్యాణం చేసింది, ఊకుగా ఊడిపోతుంది అన్నట్లకి. కరెక్ట్ పట్టుకోలేదా?